బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఆర్జే శేఖర్ బాషాపై లావణ్య కేసు నమోదు చేసింది. అయితే శేఖర్ బాషా తనపై దాడి చేశారంటూ లావణ్య ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఓ యూట్యూబ్ ఛానల్లో డిబేట్ అనంతరం లావణ్యపై ఆర్జే శేఖర్ బాషా రెచ్చిపోయినట్టు తెలుస్తోంది. ఇక లావణ్యను బూతులు తిడుతూ దాడి చేశాడు శేఖర్ బాషా. కడుపు నడుము మీద కాలితో తన్ని చేతితో గాయం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది లావణ్య. అయితే శేఖర్ బాషా నుంచి ప్రాణహాని ఉందంటూ లావణ్య ఫిర్యాదు చేసింది. శేఖర్ బాషాపై 74-115 BNS కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నేరం రుజువైతే శేఖర్ బాషాకు 5 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. ఇక మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన శేఖర్ బాషాపై పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసిన తర్వాత ఆ FIR కాపీ మీరు చూస్తున్నారు. శేఖర్ బాషాపై సెక్షన్ 74-115 కింద కేసు నమోదైంది. ఒక మహిళని గాయపరిచే విధంగా, మహిళపై ఆగ్రహించి మహిళపై కోపంతో తనని కావాలనే ఇన్సల్ట్ చేసే విధంగా గాయపరిచిన సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఒకవేళ కనుక ఇవన్నీ కనుక ప్రూవ్ అయితే శేఖర్ బాషాకు 5 ఏళ్ల జైలు శిక్ష వేసే అవకాశం కూడా ఉంది. ఎస్, ఒకసారి ప్రతినిధి పెట్రిషియా దగ్గరికి వెళ్దాం. పెట్రిషియా, అసలు ఏం జరిగింది? శేఖర్ బాషా కింద పడ్డాను. నేను నా బ్రెస్ట్ మొత్తం కార్నర్ ఉన్న రాయికి తగిలింది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఇంతవరకు మాటల్లో ఉన్న శేఖర్ బాషా ఇప్పుడు నన్ను చంపేస్తానని ఈ అమ్మాయిని మాట్లాడుతున్నాడు. నాకు ప్రాణహాని ఉందండి. మొన్న రాత్రి కూడా మా ఇంట్లో కిటికీల వైపు రాళ్ళు తీసుకొని కొట్టాడు. నాకు భయం వేస్తుంది. నాకేం చేసినా సరే శేఖర్ బాషా మాత్రమే కారణం అవుతాడు. ఎంత పర్సనల్ గా తీసుకోకపోతే శేఖర్ బాషా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడు. మరి ఎన్ని డబ్బులు ముట్టాయో, మరి మగజా తాని ముత్యం అంటున్నాడు. అవేమి నమ్మొద్దండి. అండ్ ప్రీతి ఉదయ్ మాట్లాడుతున్న ఈ మాటలేవి కూడా నిజం కాదు. నేను ప్రతిదీ నిరూపించుకుంటాను. ప్రీతి ఉదయ్ వాళ్ళకి నాకు డ్రగ్స్ దానికి అసలు ఏం సంబంధం లేదు. ఒక డ్రగ్ కేసు అన్నది ఇన్వాల్వ్ చేసి నన్ను ప్రిజన్ కి పంపించి దాని నుంచి నన్ను బయటికి రాకుండా పీడియాక్ట్ అన్న సెక్షన్ వేయించి నన్ను జైల్లో ఉంచాలన్నదే వాళ్ళ ప్లాన్. నేను జైల్లో ఉన్నప్పుడు ఇల్లు ఖాళీ చేసేసి కుక్కల పిల్లలు రోడ్డు మీద వదిలేసి రాస్తారు వీటి ఇంటి తాళాలు వేయాలన్నది శేఖర్ బాషా నా మీద ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇందాక కూడా నన్ను తట్టున్నప్పుడు కూడా నీ అమ్మను జైలుకి వెళ్తాం, నీ అమ్మ నేను చంపి పడదొబ్బుతా అని మాట్లాడుతున్నాడు అండి. శేఖర్ బాషా ఇంత ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకు ఏమున్నా సరే రాస్తారంతో చూసుకుంటాను. శేఖర్ బాషాను దయచేసి ఎంకరేజ్ చేయొద్దండి. అతను అంత క్రిమినల్ మైండెడ్ గా మాట్లాడుతున్నాడు. ఫిజికల్ గా నా పైన అటాక్ చేసి కాల్తో అన్నాడండి. కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. రేపు వచ్చిన FIR నమోదు చేస్తుంది. లావణ్య ఫిర్యాదు చేసి సుమారుగా 2 రోజులు కావస్తోంది. అయితే జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు శేఖర్ బాషా పైన ఇప్పుడే. సో సెక్షన్ 74-115 కింద శేఖర్ బాషాపై కేసు నమోదైంది. ఒకవేళ కనుక లావణ్య చెప్పిన ఆరోపణ కనుక నిజమైతే శేఖర్ బాషాకు 5 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం కూడా కనబడుతోంది ఈ సెక్షన్ల ప్రకారంగా. సో ఒకసారి ప్రతినిధి పెట్రిషియా దగ్గరికి వెళ్దాం. ఎస్ పెట్రిషియా, రోజుకొక ట్విస్ట్ నెలకొంటున్న పరిస్థితి కనబడుతోంది. రోజుకో ట్విస్ట్, రోజుకో సరికొత్త పరిణామం ఇక్కడ లావణ్య రాస్తారని కేసులో బయటకు వస్తోంది. సో శేఖర్ బాషా తనపై దాడి చేశారంటూ లావణ్య ఫిర్యాదు చేసింది. సో అప్డేట్స్ ఏంటి? లావణ్య ఏం చెప్తోంది? ఎస్, రోజుకో ట్విస్ట్ నెలకొంటుంది. అదేవిధంగా శేఖర్ బాషా పైన అయితే కేసు నమోదు చేయడం అయితే జరిగింది. ఒక యూట్యూబ్ కేసులో ఏదైతే యూట్యూబ్లో డిబేట్ జరుగుతున్నప్పుడు ఆర్జే శేఖర్ లావణ్య మీద బూతులు తిడుతూ దాడి చేశాడు శేఖర్ బాషా. అదేవిధంగా కడుపులో తన్నాడు, నన్ను నడుము మీద తన్నాడు, కాళ్ళతో ఏదైతే కాళ్ళ మీద కూడా కొట్టాడు, నన్ను చేతికి గాయం చేశాడు. నేను మెట్ల మీద నడుస్తున్నప్పుడు నన్ను తోసేశాడని లావణ్య చెప్తుంది. లావణ్య ఏదైతే శేఖర్ బాషా నుంచి నాకు ప్రాణహాని ఉంది, దయచేసి నాకు ప్రాణహాని ఉంది, అదేవిధంగా అతను చాలా పర్సనల్గా తీసుకుంటుండే, ఏదైతే రాజ్ తరుణ్కి నాకు ఉందో అది చాలా పర్సనల్ అయిన విషయము. అవును, నేను మీడియాని సంప్రదించాను, నేను నిస్సాయితలో ఉన్నాను కాబట్టి నేను మీడియాని సంప్రదించడం అయితే జరిగింది. కానీ ఈ శేఖర్ బాషా అమ్ముడు పోయి అతను ఇదంతా కూడా చాలా పర్సనల్గా తీస్తున్నాడు, నన్ను చంపేస్తామని చెప్తున్నారు. నా ఇంటి మీద కూడా అనేక దాడులు అవుతున్నాయి, రాళ్లతో నన్ను కొడుతున్నారు, అదేవిధంగా ఇంటిపైన అద్దాలు పగల కొడుతున్నారని లావణ్య చెప్పడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఇది జరిగి కూడా గత 2 రోజులు అయినప్పటికీ కూడా పోలీసులు దీన్ని FIR చేయడం అయితే జరిగింది. ఒకవైపు 116 మరియు 74 కింద సెక్షన్లు అయితే నమోదు చేశారు. ఇది ఒకవేళ నేరం నిజం అయితే ఖచ్చితంగా 5 ఏళ్లు జైలు శిక్ష అని కూడా పూర్తిగా సమాచారం వస్తుంది. మరోవైపు కూడా ఈరోజు మొదటిసారి హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నాయి. ఏదైతే
ఎస్ పెట్రిషా, గతంలో కూడా శేఖర్ భాషపై లావణ్య కొందరిని తీసుకొచ్చి దాడి చేయించిందంటూ శేఖర్ భాష కూడా ఫిర్యాదు చేశాడు. సో పరస్పరంగా ఒకరిపై ఒకరు దాడి చేశారన్నట్టుగా ఫిర్యాదు చేసుకోవడంతో సో ఈ కేసు ఎటువంటి మళ్ళీ అవకాశం ఉంది, ఏం జరగబోతోంది నెక్స్ట్? ఎస్, మనకున్న సమాచారం మేరకు అయితే ఇప్పటివరకు అయితే శేఖర్ భాష లావణ్య కొంతమంది తనకి సంబంధించిన స్నేహితులు లేకపోతే తనకి సంబంధించిన వ్యక్తులు నలుగురు కలిసి నా మీద దాడి చేశారు. ఆల్రెడీ నాకు బోన్ అనేది ఒకటి ఫ్రాక్చర్ అవ్వడమో లేకపోతే అనేక బోన్ ప్రాబ్లం అయ్యిందని చెప్పి శేఖర్ భాష చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవైపు కూడా శేఖర్ భాష అతను కన్నీరు మున్నీరు అయ్యారని కూడా చెప్పొచ్చు. అంటే తన ఒక బాధ కూడా వ్యక్తం చేయడం అయితే జరిగింది. ఇది నన్ను పర్సనల్గా నన్ను టార్గెట్ చేస్తున్నారు, ఈ డ్రగ్ మాఫియా అంతా కలిసి నా మీద దాడికి ప్రయత్నిస్తున్నారు అని శేఖర్ భాష చెప్పడం అయితే జరుగుతుంది. లావణ్య మాత్రం శేఖర్ భాష రాజ్కి వకాలత్తు పుచ్చుకున్నాడు. అదేవిధంగా అతను ఎన్నో ట్రాన్సాక్షన్స్ తీసుకుంటున్నాడు. అతను ఒక పేడ్ ఆర్టిస్ట్. ఒకవేళ పక్షాన ఎవరైతే నేను ఒక మగాడి పైన ఉంటానో అతని పక్షాన నేను జస్టిస్ కోసం పోరాడతానని చెప్తున్న శేఖర్ భాష మాల్వి మల్హోత్రా వల్ల ఒక మగాడు యోగేష్ అన్న వ్యక్తి కూడా ఇప్పటికీ జైల్లో ఉన్నాడు. తన తల్లి రోధిస్తుంది, మరి అతని పక్షాన ఎందుకు నించోలేడు? నేనైతే మగపక్షవాతిని అని చెప్పుకున్న వ్యక్తి మగాళ్ళ పక్షాన ఉండాలి కానీ డబ్బుకి ఎందుకు ఏదైతే అమ్ముడు పోతాడని చెప్పి లావణ్య చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవైపు నువ్వు పోరాడాలంటే నీ వంతు కృషి నువ్వు చెయ్యొచ్చు కదా, నీ వైపు నువ్వు ఒక యూట్యూబ్ ఛానలే కానీ లేకపోతే నీ ముందు వచ్చి నువ్వు మాట్లాడాలి కానీ రాజ్ తరుణ్కి వకాలత్తు పుచ్చుకొని నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు. నన్ను పర్సనల్గా టార్గెట్ చేస్తుండే శేఖర్ భాష, నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను, జస్టిస్కి నేను పోరాడతాను అని చెప్పి లావణ్య చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవైపు శేఖర్ భాష మాత్రం అనేక కమెంట్స్ వదులుతున్నారు. నేను ఖచ్చితంగా లావణ్యని ఒక డ్రగ్స్ కేసు కింద నేను ఇరికిస్తాను, అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఒక డ్రగ్ మాఫియా అని చెప్పడం అయితే జరుగుతుంది. మరోవైపు తనని మోసం చేశారని లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ ఒక అమ్మాయి మాల్వి మల్హోత్రా మాయలో పడిన తనను వదిలేశారంటూ ఫిర్యాదు చేసింది. ఈ రకంగా చూస్తే మొదట వారిద్దరి రిలేషన్షిప్ ఆ ఇష్యూ కాస్త ఒకవైపు డ్రగ్స్ గా మరలింది, ఆ తర్వాత డ్రగ్స్ నుంచి కాస్త ఇప్పుడు శేఖర్ భాష తన విషయం చాలా పర్సనల్ గా తీసుకున్నారు. ఒక పర్సనల్ గ్రడ్జ్ అయితే మెయింటైన్ చేస్తున్నారని లావణ్య చెప్తుంది. అంటే గతంలో లావణ్య బయటికి వచ్చే ముఖ్య విషయం ఏదంటే నాకు న్యాయం జరగాలి, మీడియా నుంచే కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ నాకు రాజ్ తరుణ్ తిరిగి కావాలి అనుకుంటున్న లావణ్య ఇప్పుడు రాజ్ వద్దు, నా మీద ఇన్ని నిందలు వేస్తున్నారు, అదేవిధంగా శేఖర్ భాష ఇంకొక మహిళను తెచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటూ లావణ్య చెప్పడం అయితే జరుగుతుంది. నేను బాధ్యురాలు అని చెప్పి ఎవరైతే ప్రీతి ఇంకా మరియు ఉదయ్ ఇచ్చిన సమాచారం కూడా చాలా తప్పు సమాచారం. ప్రీతికి అగైనెస్ట్ కూడా కొన్ని ఆడియో కాల్స్ రికార్డింగ్ బయట లీక్ అవ్వడం అయితే జరిగింది. పూర్తిగా కూడా ఇంకొక మహిళను తెచ్చి నా మీద పీడీ యాక్ట్ నమోదు చేసే ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తున్నారు. కేవలం నేను ప్రిజన్ కి వెళ్ళాలనే వీళ్ళంతా కావాలనే కక్ష పడుతున్నారు. బయట పెడతాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో వీళ్ళిద్దరు గొడవ పడడం అయితే జరిగింది. ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఆ ఫుటేజ్ ప్రస్తుతం పోలీసుల దగ్గర ఉందని కూడా సమాచారం వస్తుంది. అదేవిధంగా ఈ రోజు మాత్రం మొదటిసారి హైకోర్టులో రెండు వైపుల వాదనలు అయితే వినిపిస్తున్నారు. రాజ్ తరుణ్ లావణ్య కేసులో ఇద్దరు లాయర్లు తమ వాదనలు ఆర్గ్యుమెంట్ సెషన్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఒకవైపు యాంటిసిపేటరీ బెయిల్ ఖచ్చితంగా క్యాన్సిల్ చేయాలి అంటూ లావణ్య లాయర్ దిలీప్ సూకర ఫైట్ చేస్తున్నారు. మరి రాజ్ తరుణ్ లాయర్ మధు మాత్రం లేదు, ఖచ్చితంగా బెయిల్ మాకు కావాలి, బెయిల్ మీద మేము ఉంటాము అని అటువైపు నుంచి అయితే వాదనలు, అంటే రెండు వైపుల నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. ఇదంతా కూడా ఉత్సాహంగా ఉంది. జడ్జిమెంట్ ఏమొస్తుంది అనేది కూడా ప్రస్తుతం అయితే ఒక ఎక్సైట్మెంట్ అయితే మొదలైందని కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ పెట్రిషా. సో మొత్తం మీద రాజ్ తరుణ్ సంబంధించి లావణ్య కేసు కాస్త ఇప్పుడు శేఖర్ భాష లావణ్య కేసుగా కొంత మారుతున్న పరిస్థితి. సో ప్రజెంట్ అయితే శేఖర్ భాష తనపై దాడి చేశాడు, తనని గాయపరచాడంటూ లావణ్య వెళ్ళి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేసింది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన శేఖర్ భాష లావణ్య. సో ఆ లావణ్య చేసినటువంటి ఫిర్యాదు మేరకి జూబ్లీహిల్స్ పోలీసులు శేఖర్ భాషపై కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్స్ 74-115 కింద కేసు నమోదైంది. ఒకేలా కనుక ఈ నేరం రుజువైతే శేఖర్ భాషకు 5 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది.